సో ఈ రోజు మనం ఏంటంటే గ్రో యాప్ కోసం చెప్పబోతున్నాం. సో గ్రో యాప్ లో రిఫరెండ్ ఎర్న్ ఉంది. సో ఆ రిఫరెండ్ ఎర్న్ ఎలా చేయాలి, దాంతో పాటుగా ఏంటంటే గ్రో యాప్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, సో ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడితే మీకు బెస్ట్, సో ఇలాంటి కొన్ని సేవింగ్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికి 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఆల్రెడీ ఇక టైం స్టాంప్స్ అయితే ఉంటాయి. అకౌంట్ క్రియేట్ చేయడానికి అయితే ఈ టైం స్టాంప్ కి వెళ్ళిపోండి. అండ్ అంతేకాకుండా ఏంటంటే మీరు ఒకవేళ ఆల్రెడీ మీ అకౌంట్ ఉండి మీ రిఫరెండ్ ఎర్న్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ టైం స్టాంప్ కి అయితే వెళ్ళిపోండి. అండ్ రిఫరెండ్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఈ టైం స్టాంప్ కోసం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ 3 టైం స్టాంప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ గా వచ్చేటప్పటికి మీరు ఏదైతే గ్రో యాప్ ఉందో దీనిలో ఇన్వెస్ట్మెంట్ కోసం నేను తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ గా వచ్చేటప్పటికి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ గా ఏంటంటే మీరు ప్లే స్టోర్ లోకి కానీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ మీరు జీమెయిల్ తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ పాన్ అయినా సరిపోతుంది, కానీ దాని ఫోటో ఉంటే దాని ఫోటో కూడా మీకు క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పాన్ అయితే సింపుల్ గా ఎంటర్ అయితే చేయండి. ఈ పాన్ కానీ నార్మల్ పాన్ ఏదైనా పర్లేదు, అది ఎంటర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ అయితే చేయండి. దీని తర్వాత ఇక్కడ మీకు డేట్, మంత్, ఇయర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ జెండర్ ఏంటి, తర్వాత మీరు మ్యారీడా లేకపోతే సింగిల్ అని అడుగుతుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత సెలెక్ట్ రెసిడెన్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఇండియా అయితే ఇండియా, ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ అని పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ టైం ప్రెస్ చేయండి. దాని తర్వాత కేవైసీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఆక్యుపేషన్ అడుగుతుంది, ప్రైవేట్ సెక్టర్ లేకుంటే ఏదో ఒకటి పెట్టేసేయండి. దాని తర్వాత ఇన్కమ్ అడుగుతుంది, 3 to 5 lakhs లేకుంటే 1 to 3 lakhs సంథింగ్ ఎంతైనా మీకు నచ్చినట్టు పెట్టొచ్చు. దాని తర్వాత మదర్స్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ మదర్ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి విత్ ఇన్సెల్ తో. పాన్ కార్డులో ఏదైతే నేమ్స్ ఉన్నాయో అలానే ఇవ్వండి మాక్సిమం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ నామినీ అని ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ ఏంటంటే నో అని ప్రెస్ చేయండి. సో నో అని ప్రెస్ చేసి నెక్స్ట్ లోకి వెళ్ళండి. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ లోకి వెళ్తారో ఇక్కడ మీరు బ్యాంకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేటిఎం బ్యాంక్ ఉందండి, పేటిఎం బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర బ్యాంకు, కోటాక్ బ్యాంకు, లేకుంటే ఎస్బీఐ, లేకుంటే ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ నేమ్ ఎంటర్ చేసి సింపుల్ గా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ బ్యాంక్ వెరిఫికేషన్ కోసం అయితే ఇక్కడ అడుగుతుంది ఐఎఫ్ఎస్సి కోడ్. ఇక్కడ అయితే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే సెర్చ్ చేసేసాను. సెర్చ్ చేసేసి ఇక్కడ నేను ఈ పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉందో నోయిదా బ్రాంచ్ కదా, సో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఎప్పుడైతే దాన్ని సెలెక్ట్ చేస్తానో మళ్ళీ అకౌంట్ నెంబర్ అయితే రీఎంటర్ అయితే చేయమంటుంది. సో రీఎంటర్ చేసేసి వెరిఫై బ్యాంక్ అని కొడితే మీకు ఇక్కడ బ్యాంక్ లో 1 రూపీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో 1 రూపీ ఎప్పుడైతే క్రెడిట్ అయిపోతుందో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు జస్ట్ ఓన్లీ సెల్ఫీ దిగాలి. సెల్ఫీ దిగేసి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి ఇలా స్ట్రైట్ గా పెట్టేసి సెల్ఫీ దిగండి. సెల్ఫీ దిగిన వెంటనే నెక్స్ట్ ఒక 3 seconds వీడియో జస్ట్ ఇట్లా షేక్ చేస్తూ ఒక 3 seconds వీడియోని అయితే తీయండి. సింపుల్ గా తీసేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మొబైల్ లో ఉంటే మొబైల్ ఫోటోని ఇలా నీట్ గా క్యాప్చర్ చేయండి. లేదు అనుకుంటే ఒకవేళ మీకు పాన్ కార్డ్ ఇమేజ్ ఉంటే కనుక డైరెక్ట్ ఇమేజ్ అంటే డైరెక్ట్ పాన్ కార్డ్ ఉంటే ఫిజికల్ గా ఫోటో తీసి ఇక్కడ సింపుల్ గా కెమెరా గానీ గ్యాలరీ గానీ ఏ ఆప్షన్ అయినా చూస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ, పాస్పోర్ట్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ దేన్నైనా ఇవ్వచ్చు. అవి ఇచ్చే సింపుల్ గా దాని తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అయితే అడుగుతుంది, ఫ్రంట్ ఫోటో కూడా ఇచ్చేసేయండి. దాని తర్వాత ఆధార్ కార్డ్ బ్యాక్ ఫోటో అడుగుతుంది, బ్యాక్ ఫోటో కూడా తీసేసుకోండి. ఇక్కడ మీరు గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు, కెమెరా నుంచి అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, దాని తర్వాత అడ్రస్ అడుగుతుంది. ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది మొత్తం కంప్లీట్ గా ఫిల్ అయితే చేసేసి దాని తర్వాత కన్ఫర్మ్ అని కొట్టండి. కన్ఫర్మ్ అయిన కొట్టిన తర్వాత ఇక్కడ మీరు పాన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే రైట్ టిక్ అయితే వస్తుంది. సింపుల్ గా అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక సిగ్నేచర్ అయితే మీరు పెట్టాలి. సో ఇక్కడ సిగ్నేచర్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏంటంటే ఇక్కడ ఒక స్క్రీన్ లో ఓపెన్ అవుతుంది, దాని మీద సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసిన వెంటనే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి చార్జెస్ అయితే లేవు. సింపుల్ గా దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అని చెప్పేసి ఉంటుంది. లెట్ స్టార్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత 4 digits పిన్ అయితే పెట్టుకోవాలి. సో ఆ 4 digits పిన్ అయితే పెట్టేసేయండి, మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇంకోటి అయితే ఉంది. సో అదేంటంటే రిఫరెండ్ ఎర్న్. రిఫర్ కి మీకు 100 rupees నుంచి 10,000 rupees వరకు ఒక్కొక్క రిఫరల్ కి 100 rupees అయితే మినిమం అయితే పక్కా వస్తుంది. కానీ ఇక్కడ 10,000 rupees వరకు ర్యాండమ్ అమౌంట్ ఎంతైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికోసం మరి మీరు ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు కదా. సో రిఫరెండ్ ఎర్న్ కోసం ఏంటంటే మీరు సింపుల్ గా యాప్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
కిందకి స్క్రోల్ డౌన్ చేసినా గానీ, లేకుంటే యూ అనే ఆప్షన్ ఉంటుంది, యూ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి కానీ మీరు చేయొచ్చు. సో క్విక్ యాక్సెస్ అని ఉంటుంది, దాన్ని స్లైడ్ చేసి రిఫరెండ్ ఎర్న్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరెండ్ ఎర్న్ పాలసీ ఏంటంటే ఇక్కడ మీరు వాట్సాప్ లో కానీ లేకుంటే దేనిలో షేర్ చేయండి ఆ లింక్ ని కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీ ఫ్రెండ్ క్లిక్ చేస్తాడో, క్లిక్ చేసి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పానో, సో ఆ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీ ఫ్రెండ్ 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఎప్పుడైతే మీ ఫ్రెండ్ 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఇక్కడ మీకు 100 రూపీస్ నుంచి ఇక్కడ మీకు అరౌండ్ 10,000 రూపీస్ వరకు మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. కానీ దీనిలో మనకి రిస్క్ ఉందా అని చాలా మంది డౌట్ ఉండొచ్చు కదా. కానీ నేను చెప్పిన పాలసీ పాటిస్తే మీకు 1 రూపీయే లాస్ వస్తుంది. అంటే ఇంచుమించు మీకు 99 రూపాయలు ఫర్ రిఫరల్ దగ్గర అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో చెప్పిన యాజ్ డీజ్ ఫాలో అవ్వండి, మీరు కూడా మనీ అయితే సంపాదించుకోండి. సో ఇది ఫాలో అవ్వడానికి ఏం లేదు, మీరు రిఫరెండ్ ఎర్న్ సెక్షన్ లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైతే మనీ లింక్ షేర్ చేస్తారు, వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ అయితే చేసుకుంటారు కదా. సో అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మరి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలో అవి కూడా చూపించాలి కదా. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లా, మీ ఫ్రెండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. జస్ట్ మీరు రిజిస్టర్ అయితే చాలు, రిజిస్టర్ అయ్యి మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో అన్ని ఫండ్స్ లోనే పెట్టియాలంటే అన్ని ఫండ్స్ లో పెట్టకూడదు, లో డ్యూరేషన్ అండ్ ఫండ్స్ అని ఒకటి ఉంటది. సో వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. సో వాటి కోసం మీరు ఏం లేదు, నేను ఇక్కడ మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ గా ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత యూ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. మీరు ఏదైతే మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకోండి, ఇక్కడ 2000 రూపీస్ కంటే అబౌవ్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. నేను 2000 పెట్టాను, నాకు స్క్రాచ్ కార్డ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఆ స్క్రాచ్ కార్డ్ కూడా మీకు చూపిస్తాను. సింపుల్ గా ఏం లేదు, యూ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చి ఇక్కడ యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ సెలెక్ట్ చేయండి. యాడ్ మనీ సెలెక్ట్ చేసి 2000 రూపీస్ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే 2000 రూపీస్ యాడ్ చేసేస్తారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2000 రూపీస్ అనేది మీరు ఏదైతే బ్యాంక్ యూపీఐ ఉంటుందో యూపీఐ ద్వారా మీరు పే చేయాలి, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటిఎం బ్యాంక్ ఇక్కడ యాడ్ చేశారు అంటే ఇక్కడ మీరు పేటిఎం యూపీఐ ద్వారా, అంటే ఆ యూపీఐ ద్వారా కూడా ఆ పేటిఎం బ్యాంకే ఉండాలి. అంటే మీకు అర్థమైందా? ఇక్కడ ఏదైతే బ్యాంక్ పెడుతున్నామో ఆ బ్యాంకు అది యూపీఐ లో కూడా అదే బ్యాంక్ లింక్ అయి ఉండాలి. అలా అయితే మీరు పే చేసి 2000 రూపీస్ యాడ్ మనీ చేయండి. యాడ్ మనీ చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు 2000 రూపీస్ యాడ్ మనీ చేసిన తర్వాత యూపీఐ సెక్షన్ అడుగుతుంది. సో యూపీఐ సెక్షన్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే యూపీఐ ఎంటర్ యాడ్ చేసుకుని పే అని ఆప్షన్ ఉంటుంది, పే అని క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ యూపీఐ ద్వారా అమౌంట్ అనేది యాడ్ చేసేయండి. సో ఇక్కడ నాకు చూసారా, నేను 2000 రూపీస్ అనేది యాడ్ అయితే చేసేసుకున్నాను. సో ఎప్పుడైతే యాడ్ అయితే చేసేస్తామో సింపుల్ గా ఓకే అని ప్రెస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, చేసినందుకు గాను మనకు అక్కడ రిఫరెండ్ కి 100 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు వస్తుంది. సో ఇప్పుడు మరి ఏ ఫండ్స్ కొనాలి, ఇది మెయిన్ డౌట్ కదా. సో మనకి ఇక్కడ రిఫరెండ్ ఎర్న్ కోసం అయితే కనుక ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళి పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ లో అని సెర్చ్ చేయండి, లో డ్యూరేషన్. సో లో డ్యూరేషన్ అని సెర్చ్ ఆప్షన్ లో సెర్చ్ చేస్తే మీకు చాలా రకాల ఫండ్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్ గా నేను కొన్ని ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ లాకింగ్ పీరియడ్ 3 years అయితే ఉంది, మీ మనీ అయితే స్ట్రక్ అవుతాయి. సో లో డ్యూరేషన్ ఫండ్స్ మాత్రమే వెళ్ళండి. సో ఇక్కడ నాకు ఆదిత్య బిర్లాకి సంబంధించి లో డ్యూరేషన్ ఫండ్స్ అయితే ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన 1 time అని అడుగుతుంది, మంత్లీ ఎస్ఐపి. ఇప్పుడైతే నేను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ దానికి వెళ్ళాను. సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది నేను 3 years లాక్ సేవింగ్ అని ఉంది చూసారా, పైన ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ 3 years లాక్ ఇన్ అని ఉంది. సో నేను అనుకోకుండా దీనిలో పెట్టేసాను, నాకు ప్రాబ్లం అయితే లేదు. సో ఎందుకంటే నాకు 3 years తర్వాత అవసరం ఉంటుంది, నేను దాన్ని అయితే తీసుకోగలను. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంత్లీ ఎస్ఐపి చేసుకోవాలనుకుంటేనే పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ లో. లేదు రిఫరెండ్ ఎర్న్ వాడుకుంటామంటే గనక మీరు ఏం చేస్తారంటే జస్ట్ రిఫరెండ్ ఎర్న్ కి ఆ లో డ్యూరేషన్ ఫండ్ కొనేసి దాన్ని ఎలా సేల్ చేయాలి మొత్తం నేను చూపిస్తాను. ఇక్కడ 1 time అని ఉంది కదా, 1 time అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2000 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ నవ్ అని ఉంటుంది, ఇన్వెస్ట్ నవ్ క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రాసెసింగ్ ఆర్డర్ అనేసి వస్తుంది, దాని తర్వాత వెయిట్ చేయాలి. సో యూ ఆర్ ఇన్వెస్టెడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ చూడండి, యూ ఆర్ ఇన్వెస్టెడ్ 2000 రూపీస్ అని ఉంది. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ లోకి వచ్చి చూడొచ్చు, లేదు అనుకుంటే యూ అనే ఆప్షన్ దగ్గర మై ఆర్డర్స్ లో కూడా మీకు చూపిస్తుంది. సో ఇక్కడ నేనైతే అంటే 1st September అయితే నేను పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ నేను మొత్తం పెట్టిన తర్వాత నాకు September 3rd 5 PM వరకు అది ఫండ్స్ లో యాడ్ అయిపోతుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అని అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో చూపించిన తర్వాత నేను కాసేపు అయితే వెయిట్ అయితే చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏదైతే 1st September నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు 2nd September అవతల ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అని వచ్చింది.
కంప్లీట్ అయిన తర్వాత రిఫరెండ్ ఎర్న్ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. సో రిఫరెండ్ ఎర్న్ కి అయితే ఈ ప్రాసెస్ అయితే ఉంది. సో రిఫరెండ్ ఎర్న్ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు టెన్షన్ కాదు. ఇప్పుడు ఏదైతే కొన్నామో దాన్ని ఎలా సేల్ చేయాలి? సో నాకేంటి 2nd సెప్టెంబర్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆల్ ఆర్డర్స్ అని ఉంది చూసారా. ఫస్ట్ గా ఏం లేదు, యాప్ ఓపెన్ చేయండి, యూ అనే సెక్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ ఆర్డర్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఏంటంటే 1399 అని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరిగింది. దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫండ్ చూపిస్తుంది. అక్కడ మళ్ళీ ఆ ఫండ్ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ లో కూడా డైరెక్ట్ గా చూపించేస్తుంది. సింపుల్ గా 2000 రూపీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్నిటికి సెల్ అని ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మీకు అమౌంట్ ఉందో, ఎలిజిబుల్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో గుర్తుపెట్టుకుని లో డ్యూరేషన్ ఫండ్స్ లోనే పెట్టాలి. అండ్ అంతేకాకుండా ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ లో ఎప్పుడు పెట్టకూడదు. లాక్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లియర్ గా చూసుకోండి. అది లేకుండా ఉండేటట్టు నేను ఇక్కడ బైక్ చేసేసాను. ఇప్పుడు సేల్ అయితే 1399 సెలెక్ట్ చేసి సేల్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే సేల్ అని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ ఇక్కడ నాకు ఫండ్స్ అనేది సేల్ అయిపోతాయి. అది సేల్ అయింది ఏదైతే ఉందో ఇది విత్ ఇన్ 3 days లో అవతల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎలా రిఫర్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా దాన్ని విత్డ్రా చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ రిఫరెండ్ ఎర్న్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఫస్ట్ గా రిఫరెండ్ ఎర్న్ చేయాలంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక 2000 రూపీస్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, అందరూ చేయలేరు, కానీ ఎలాగోలా మీరు పెట్టిన దానికి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇది మాత్రం నేను హామీ ఇవ్వగలుగుతాను. గుర్తుపెట్టుకోండి, లో డ్యూరేషన్ ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని విత్డ్రా చేసేయాలి. సో ఆఫర్ ఏదైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే నచ్చిన వాళ్ళు చేయండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆఫర్ ప్రాసెస్ చెప్పడం నా బాధ్యత. ఇక్కడ 100 రూపాయల నుంచి 10,000 రూపీస్ వరకు మీరు ఎలా సంపాదించాలన్నది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్ ని రిఫర్ చేశారు. మీ ఫ్రెండ్ ఏంటంటే లో డ్యూరేషన్ ఫండ్స్ లో ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో 2000 రూపీస్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టిన వెంటనే ఒక 1 or 2 days లో కన్ఫర్మ్ అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతుందో అప్పుడు మీకు ఏదైతే స్క్రాచ్ కార్డ్ వస్తుందో ఆ స్క్రాచ్ కార్డ్ అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మీరు నాకు చూడొచ్చు, నాకు ఎన్ని స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఇది ఇప్పుడు కాదు. సో ఓల్డ్ గ్రూప్స్ నిన్నైతే అంటే ఆల్రెడీ September 2nd ఈ రోజు అయితే ఆల్రెడీ లైవ్ ప్రూఫ్ అయితే ఇక్కడ నేను పెడుతున్నా. నాకు 100 రూపాయలు అయితే రావడం అయితే జరిగింది. ఎక్కువ అయితే రాలేదు, 100 రూపాయలు అయితే మినిమం అయితే వస్తున్నాయి. సో నాకు 100 రూపీస్ రావడం జరిగింది. నీకు అది మీకు చూపిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైతే రెఫర్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుందో అది 100 రూపీస్ నుంచి 10,000 వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అకౌంట్ లో మీరు చేయాల్సిన ఇంకో పని ఉంది. ఏంటంటే ఏదైతే ఫండ్స్ కొన్నారో, అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాటిని సేల్ చేసేయాలి. సింపుల్ గా ఏం లేదు, డాష్ బోర్డ్ లోకి వచ్చి సెలెక్ట్ చేసుకున్న ఫండ్ ని సేల్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా రీడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీరు రీడీమ్ అయిపోతుంది. వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేస్తే మీకు ఇక్కడ రిఫరెండ్ 100 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు అయితే మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వీడియోలో అయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనుకుంటాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. బాయ్.